సచివాలయ వ్యవస్థను ప్రక్షాళన చేసి ప్రజలకు మెరుగైన సేవను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి డోలా శ్రీ బాల వీరేంజనేయ స్వామి అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపాలెం గ్రామంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలిసి పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. మంచినీటి పథకం, సీసీ రోడ్లు, గ్రామ సచివాలయ భవనాలను మంత్రి ప్రారంభించారు. ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జగన్ విదేశీ విద్యా పథకాన్ని నిర్వీర్యం చేశారన్నారు. ఆ పథకానికి అంబేద్కర్ పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టడం ఆ పథకం మీద వారికున్న చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి డోలా ఎద్దేవా చేశారు. ఎస్సీ కాలనీలో మంచినీళ్ళ పథకానికి సిమెంట్ రోడ్డు, అదేవిధంగా గ్రామ సచివాలయాలు కూడా ప్రారంభమవుతుంది. ఎన్డీఏ ప్రభుత్వం అది అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధికి సంక్షేమానికి పూర్తి స్థాయిలో కంకణబద్దులయ్యారు. ముఖ్యమంత్రి గారు తన ప్రభుత్వం ఈ 11 నెలల్లోనే 1000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు రాష్ట్రంలో నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా సంక్షేమ రంగానికి కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది. ఈరోజు సచివాలయ వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసుకోవడం జరుగుతుంది.